హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 4 ఉల్లిపాయలు కప్పు శనగపిండితో మీకు ఒక మంచి స్నాక్ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ పిల్లలు ఏదైనా చేయమంటే అప్పటికప్పుడు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి పెట్టారనుకోండి, హ్యాపీగా 1కి 4 తినేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. బేసన్ అంటారు కదా, అది 1 కప్పు వేసుకోవాలి. అలాగే దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి. మనకి బజ్జీలు అనేది మరీ క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతా వామ వేసుకోవాలి. వామ వేసుకోవడం వల్ల శనగపిండి తినని వాళ్ళు ఉంటారు కదా, డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి కొద్దిగా వామ వేసుకోవాలి ఇలాంటి స్నాక్ రెసిపీస్లో. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెంగా వాటర్ పోసుకొని, మరీ లూజ్గా కాకుండా అలానే మరీ థిక్గా కాకుండా, చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మీడియంగా కలుపుకోవాలి. ఇలా పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక పిండి రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ దీంట్లోకి మనము ఉల్లిపాయలు 3 తీసుకున్నాం కదా, వాటిని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఈ పిండి ఉల్లిపాయలు బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేది విడివిడిగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా మొత్తం కంప్లీట్గా కలుపుకున్నాక ఇప్పుడు రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక హై ఫ్లేమ్ నుంచి కొంచెం మంటను తగ్గించేసుకొని వీటిని ఒక్కొక్కటిగా మనము పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఆయిల్లో పట్టేటన్నే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేయొద్దు, విడివిడిగా వేసుకోవాలి. ఇలా అవి ఏమి అంటుకోవు, వాటంతట అవే విడిపోతాయి. కాబట్టి అంటుకుంటాయనే భయం లేదండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా వేసుకున్నాక వేసిన వెంటనే కదపొద్దండి. చూడండి వాటంతట అవే ఇలా పైకి వచ్చాక 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేగనివ్వాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం ఏం ఉడకదు, పిండిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు కుక్ అయ్యే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా తీసుకున్నాక ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలండి. చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలు ఏదైనా స్నాక్ అడిగిన వెంటనే ఇంట్లోనే ఉంటాయి కదా శనగపిండి, ఉల్లిపాయలు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. మనం ఇంట్లో చేసుకున్నామంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. చూసారు కదా, మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటా సాస్తో కానీ ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటాయి. మనకు చేయికి కూడా ఆయిల్ అస్సలు అంటుకోదు. ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి. అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.